నేను అనేక సార్లు ప్రస్తావించాను. రైతుల దగ్గర నుంచి ప్రభుత్వాలే కూరలు కొని నేరుగా వినియోగదారుడికి ఇస్తే ఈ దళారీ బాధ పోతుంది కదా. అక్కడేమో రూ. 2 టమోటా అంటాడు, ఇక్కడేమో రూ. 25 టమోటా అంటాడు. మధ్యలో తింటున్నటువంటిది ట్రాన్స్పోర్టేషన్ ఒక రూ. 5 వేసుకున్న రూ. 10కి రావాల్సినటువంటిది కాస్త రూ. 15 మధ్యలో దళారీ తింటున్నాడు. రైతుకి రూ. 8 రూ. 10 కస్టమర్ దగ్గర రూ. 5 తీసుకో, మధ్యలో ట్రాన్స్పోర్టేషన్కో రూ. 2 రూ. 3 తీసుకో, ఒక 7 8 వాళ్ళకి తగ్గుతుంది కదా అన్నటువంటిది అనేక సార్లు ప్రస్తావించి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేస్తుంది. డీజీ బజార్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తుంది. రైతు బజార్ ధరలకు వినియోగదారుడి ఇంటి దగ్గరే కూరగాయలు అందించదు రాష్ట్ర ప్రభుత్వం డీజీ రైతు బజార్ సేవలు ప్రారంభించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలు ప్రజలకు చేరువైనాయి. విశాఖ, విజయవాడలో ప్రతి స్టాల్ నుంచి 150 ఆర్డర్లు, గుంటూరు, తిరుపతిలో 50కి పైగా ఆర్డర్లు వస్తున్నాయి. రైతులు రైతు బజార్ నుంచి నాణ్యమైన కూరగాయలను సేకరించి డబుల్ గ్రేడింగ్ చేసి వినియోగదారులకు అందజేస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా రైతు నుంచి నేరుగా వినియోగదారులకు కూరగాయలు అందించేందుకు మ్యాచింగ్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీతో కలిసి పీపీపీ మోడల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. డీజీ రైతు బజార్ ఏపీ అనే యాప్, dgరైతుబజార్.com వెబ్సైట్ నుంచి కూరగాయలు ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించిపోతున్నారు బిగ్ బాస్కెట్ టైప్లో. కానీ ఇళ్ళ దగ్గరికి నేను ఇంకా చెప్పింది అయితే, ఇప్పుడు వీళ్ళకి రేషన్ ఇళ్ళ దగ్గరికి ఇచ్చేటటువంటిది ఎదువరకు ఉండేది కదా, అది తీసేశారు కదా. వాహనాలన్నీ ఖాళీగా ఉన్నాయి కదా, వాళ్ళకి పని ఇచ్చినట్టు ఉండదు. వాళ్ళకి ఇంతకుముందు ఉపాధి తీసేసాం, వాళ్ళతో ఈ పనులు చేయించుకోండి అని చెప్పారు. సరే, అది కాకపోతే ఇంకోటన్నా ఆలోచించండి, లారీల వాళ్ళతో నన్న పెట్టుకుని